2015 డిసెంబర్‌లో అప్పటికి 800 సంకీర్తనలు రాపిచ్చారండి స్వామివారు. అయి రాపిచ్చినప్పుడు 800 సంకీర్తన దగ్గర నుంచి అనంతాల్వాన్ గురించి ఆయనకి జరిగింది ఈ సంకీర్తనలు రాపిచ్చడం మొదలుపెట్టాడు. ఇది ఎట్లా జరుగుతుంది ఏంటి అసలు అనంతాల్వాన్ అంటే ఏదో కొండల్లో నెలకొన్న కోనేటిరాయుడేవాడు అనే సంకీర్తనలో ఆ వెట్టికి మట్టి మోసినవాడు అనేది ఒకటి వింటా. ఈ పూర్తిగా ఆయన స్టోరీ నాకు తెలియదు. కాకపోతే ఇక్కడ దెబ్బ తగిలింది, గడ్డ పలుకుంది, అవన్నీ అంటే అది కూడా ఎప్పుడు స్వామివారు వచ్చిన తర్వాత ఇవన్నీ 800 సంకీర్తనలు రాసేటప్పుడు ప్రతి నెల స్వామివారు నన్ను పిలిచేవారు తిరుమలకి. ప్రతి నెల వెళ్ళేవాడినండి. అయితే స్వామివారు ఫస్ట్లో ఏం చెప్పారంటే, నేను పిలిచినప్పుడల్లా నువ్వు రావాలన్నారు. ముందు నువ్వు అలిపిరి మెట్ల మార్గంలో రా అని చెప్పారు. సరే బయలుదేరి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ఫస్ట్ స్టెప్ అయిపోయేటప్పుడు నాకు తిరుమల గురించి, మనం తెలుగు వాళ్ళమే కదా, తిరుమల గురించి తెలుసు. దర్శనం ఎంత కష్టము, రూమ్ తీసుకోవడం ఎంత కష్టము, అక్కడ ఉండే వ్యవస్థ ఏంటి అన్నీ మనకు తెలుసు, వింటుంటాం కదా రోజు. కరెక్ట్గా ఫస్ట్ స్టెప్ దగ్గర నేను ఆగిపోయాను. వెంటనే అమ్మవార్ల స్వామి కనిపించి, ఎందుకు ఆగిపోయావు అంటే, నువ్వు పిలిచినప్పుడల్లా నువ్వు రమ్మంటున్నావు, మరి నేను అక్కడికి రావటము, ఆ దర్శనాలు, ఆ కంపార్ట్మెంట్లో గంటలు ఇవన్నీ ఎక్కడి నుంచి రోజుల తరబడి అక్కడ కూర్చొని ఎంతోమంది వాళ్ళ ఇబ్బందులు అన్నీ చూసినవాడిని కదా. సో నేను అట్లా కాదులే, నాకు వీలైనప్పుడు నేను అవన్నీ కాదు అని, నువ్వు ఫస్ట్ మాతో పాటు నువ్వు మెట్లెక్కు అని చెప్పేసి చేతులు పట్టుకు మెట్లెక్కి ఫస్ట్ స్టెప్ ఎప్పించేది. అక్కడి నుంచి పైన మన అలిపిరి మెట్ల మార్గంలో దశావతారాలు ఉంటాయి. మత్స్య అవతారం దగ్గర స్టార్ట్ అయింది వర్షం. ప్రతి అవతారం దగ్గర ఆ విగ్రహం దగ్గర కూర్చోవటం, ఒక కీర్తన రాయటం, ఆ డైరీ తీసుకొని మళ్ళీ లోపల పెట్టుకోవటం, అట్లా కరెక్ట్గా కొండ మీదకి వెళ్ళేసరికి ఆనంద నిలయం దగ్గరికి వెళ్ళేసరికి 10 కీర్తనలు రాపిచ్చేసారు. సరే వెళ్ళాను, దర్శనం చేసుకున్నాను. బ్రహ్మాండంగా దర్శనం ఇచ్చారు స్వామివారు. ఆ తర్వాత అట్లా జరుగుతుంది, ప్రతి నెల వెళ్తున్నాము. 800 సంకీర్తనలు రాపించిన తర్వాత ఈ అనంతాల్వాన్ గురించి రాపిష్టం మొదలుపెట్టిన తర్వాత, ఇదేంటి ఈయన గురించి రాపిస్తున్నారు అనుకో. మా మిసెస్ ఆమె ఏదో ఐప్యాడ్ చూస్తుంటే అడిగాను, ఇట్లా రాపిస్తున్నాడు స్వామి, ఏంటి ఈయన గురించి రాపిస్తున్నాడు అని. ఇప్పుడు ఆమె ఎందుకో ఐప్యాడ్ ప్రెస్ చేస్తూనే వెంకటాచల మహత్యంలో అనంతాల్వాన్ గురించి స్వామికి గల అనుబంధం ఇవన్నీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. అంటే అప్పుడు ఓహో, అంటే కొండ మీద రియల్గా ఉంది అనమాట ఇప్పటికి కూడా అని చెప్పాను. అప్పుడు పిల్లల్ని మా మిసెస్ని తీసుకుని బయలుదేరి కొండకి వెళ్ళిన తర్వాత అసలు దారి తెలియదు మాకు. అది W1 గేట్ ఉంటుంది, వెస్ట్ 1 గేట్ మాడవీధుల్లో. చిన్నజీయం గారి మఠం పక్కన వసంత మండపం ఉంది, ఆ వసంతోత్సవ మండపం పక్కన అనంతాల్వాన్ తోట ఉంది. దారి తెలియదు. నేరుగా స్వామి ముందు దారి తెలియదు స్వామి అని అనుకున్నాను. నేను తీసుకెళ్తానని ఆయన తీసుకెళ్ళిపోయాడు. అక్కడ నేను వెళ్ళేసరికి వాళ్ళ 26th జనరేషన్ శ్రీమాన్ TAP రంగాచారి గారని, ఆయన ప్రతిరోజు స్వామివారికి తులసి అర్చన టైంలో ఫస్ట్ ప్రథమార్చన అనంతాల్వాన్ వాళ్ళ వంశస్థులదే. ఆయన గర్భగుడిలోకి వెళ్తాడు. మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి గురువు గారి దగ్గర. ఆయన అక్కడ కూర్చొని పేపర్ చదువుకుంటున్నాను. నేను అక్కడ ఎంటర్ అవుతూనే ఏ ఊరు మీది అని అడిగారు. విజయవాడ అండి. ఎవరు చెప్పారు ఈ తోట గురించి? అప్పుడు డిసెంబర్ 2015 అప్పటికి తోటకి 10-15 మంది వచ్చేవాళ్ళు, జనాలు ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు. ఇట్లా స్వామి ఈ విధంగా రాపిస్తున్నాను అంటే ఆయన పైకి కింద నన్ను చూసి అప్పుడు అడిగాను, నేను రాపించినవన్నీ కరెక్టేనా అండి అని అన్నాను. అంటే ఇట్రా అని చెప్పేసి తీసుకెళ్ళి ఆ బృందానం దగ్గర కొంత స్టోరీ ఉంటుంది అనంతాల్వాన్ టైల్స్ మీద చెక్కి, అది చూపించారు. ఇప్పుడు నేను షాక్ అయ్యాను. అంటే రాపించిందంతా కరెక్ట్ అనమాట స్వామి అని. అంటే హ్యూమన్ సైకాలజీ, మనం అంత తొందరగా ఏది నమ్మము, మనం ఎంత సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయినా నమ్మము. సరే అప్పుడు అడిగాను, మరి ఏంటి మీది పుష్ప కైంకర్యం మీదే కదా, ప్రథమ పుష్ప కైంకర్యం, మరి ఇక్కడ ఏంటి మొక్కలు లేవు ఏం లేవు అని అంటే, అక్కడ ఉన్న గార్డెన్ ఒక అబ్బాయి మురళి అని, మీరు ఏదన్నా నాటాలంటే నాటచ్చు సార్ అని చెప్పారు. ఇప్పుడు January 16th సంక్రాంతి ఆఫ్టర్ అది పొంగల్, అప్పుడు వెళ్ళి నేను మా అబ్బాయి వెళ్ళి అక్కడ మొక్కలు ఒక 20 గులాబీలు, 20 తులసి, 20 మల్లె మొక్కలు నాటేసి
అక్కడ దర్శనం చేసుకొని వచ్చాం. వచ్చిన తర్వాత ఇంకా అప్పటి నుంచి మొక్కలు నాటడం స్టార్ట్ చేసాం. అక్కడ నాతో పాటు గిద్దలూరు ఒక అబ్బాయి అక్కి సంజీవ్ రెడ్డి అని ఉన్నాడు. ఆ అబ్బాయి వచ్చేవాడు. ఇక్కడ మాకు ఆ తోటలో కూడా ఎవరు మాకు సహకారం దొరకల. అంటే మొక్కలు నాటడం, దాన్ని ఎవరు చూసుకోకపోవటం సరిగా, అట్లా ఆ టైప్లో ఉండేది. మనం కంప్లీట్గా అక్కడ ఉండి చేసేదానికి లేదు. ఎక్కడ ఉంటాం తిరుమలలో, అందుకని చెప్పేసి తర్వాత ఒకరోజు మొత్తం తోటంతా గులాబీలు నాటాలని చెప్పేసి హోసూరు వెళ్ళి దగ్గర దగ్గర 600-700 గులాబీ మొక్కలు తెచ్చాం. తెచ్చి అక్కడ పెట్టాం. పెట్టి ఎవరినన్నా అడిగితే ఎవరు రావటం లేదు. సరే ఇంక నేను ఆ అబ్బాయి ఇద్దరం పలుగు పారా తీసుకొని తవ్వి ఈవినింగ్ 5 o'clock దర్శనం. మా ఆఫ్టర్నూన్ భోజనం చేసి వచ్చిన తర్వాత 2 o'clock నేను అబ్బాయి సంజీవ్ రెడ్డి అనే అబ్బాయి మా ఇద్దరం స్టార్ట్ చేసాం. అతను తవ్వటము, నేను తీసుకెళ్ళటము, పక్కన పడేసి అక్కడ మొక్కలు నాటటము, ఇట్లా చేసుకుంటూ. అప్పుడు నేను అనుకున్నాను అనమాట, లాస్ట్కి మా చేత ఈ పనులు గడ్డపారలు కూడా పట్టించావు నువ్వు, సో ఏంటి స్వామి ఇది ఎంత అని మేము నవ్వుకుంటూ అనుకొని సరే దర్శనం టైం అయిపోయిందని వెళ్ళిపోయాం. అప్పుడు ఈరోజు స్వామి ఏ విధంగా దర్శనం ఇస్తారు అని అనుకుంటూ ఉన్నాను. అంటే నాకు ఆయన ప్రత్యక్షంగా కనిపించినా సరే అక్కడికి తిరుమల వెళ్ళేసరికి ఆయన ఆ స్వరూపం ఆయన విగ్రహంలో లీలా మానుష రూపుడే ఆ అర్చామూర్తి అయి ఉంటాడు, అంతర్లీనంగా ఉంటాడు స్వామి. సో అది ఒక డిఫరెంట్ ఆ వైబ్రేషన్. అక్కడ ఒక మ్యాగ్నెటిక్ పవర్ లాగా ఉంటుంది. మనం అన్నీ మర్చిపోతాం, అది ఎన్నో కోరికలతో పోతాం, ఆ కోరికలన్నీ మర్చిపోతాం. ఆయన చూసి ఆ తన్మయత్వంలో బయటకు వచ్చేస్తాం. ఆ రోజు వెళ్ళినప్పుడు ఎవరు టచ్ చేయలేదండి. నేను జేవిజీల దగ్గర నుంచి చూశాను, ఎవరు టచ్ చేయలేదు. స్వామి ఇట్లా విఠలునిలాగా పైన ఏమి లేవు, ఓన్లీ జన్యం. స్వామి విఠలునికి ఎట్లా ఉంటాడో సేమ్ డిటో. నవ్వుతూ ఉంటే స్వామికి ఉన్న కుర్రులు కానీ ఆ రింగులు జుట్టు అవి ఊగటం, అసలు నాకు చూసి కళ్ళమ్మ నీళ్ళు కారిపోతున్నాయి. ఎంత నవ్వుతున్నాడు, పక్క నవ్వుతున్నాడు. అది ఇప్పటికీ నేను ఇప్పుడు మీకు చెప్తున్నా కదా, ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటే నా మైండ్లో అసలు డిఫరెంట్ ఇది వచ్చేస్తాను. స్వామి అట్లా కనిపిస్తుంటాడు. అట్లా జరిగిన తర్వాత మొత్తానికి ఆ తోటని అక్కడ మొక్కలు నాటటము స్లోగా స్టెప్ బై స్టెప్. అక్కడ ఒక మహాలక్ష్మి అమ్మవారిని, ఎందుకంటే మహాలక్ష్మి అమ్మవారిని అనంతాల్వాన్ని కట్టేశారండి. అంటే ఈ కట్టేసింది యాక్చువల్గా అదే స్పాట్ కాదు. చాలామంది మనకి ఏం చేస్తున్నా అంటే అదే స్పాట్ అని చెప్తుంటారు యూట్యూబర్స్. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అనంతాల్వాన్ తోట 15-20 ఎకరాలు ఉండేదండి. నారాయణగిరి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇదంతా అనంతాల్వాన్ తోటే. అయితే ఆ అమ్మవారిని కట్టేసిన ప్రదేశం అనేది ఎవరికి తెలియదు. అది ఎక్కడుందో కూడా వాళ్ళ వంశస్థులకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు. గురువుగారు, నేను అడిగాను, గురువుగారు అమ్మవారిని కట్టేసినందుకు గుర్తుగా ఏమైనా మనం ఇక్కడ ఏదన్నా చేస్తే బాగుంటుంది కదా అంటే, ఓఎస్ నువ్వు అమ్మవారిని విగ్రహం ప్రతిష్ఠ చేయించాను. ఆ అమ్మవారిని ఈశాన్య మూల తోటలో విగ్రహ ప్రతిష్ఠ చేయించాము. చేపించే రోజు ఆ నవరత్నాలు అవన్నీ వేసి అంటే విగ్రహం తయారు చేయించి ప్రతిష్ఠ చేస్తాం. ఏంటో ఇక్కడ ప్రతిష్ఠ చేపిస్తున్నాం, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎవరు జనాలు పెద్ద పట్టించుకోరు అని అనుకున్నాను. ఈరోజు మీరు వెళ్తే అక్కడ ప్రతి శుక్రవారము నా క్లాస్మేట్ ఒక బీఫార్మసీలో సత్యనారాయణ గుప్తా అని అమరావతి, పర్ మంత్ 2000 అక్కడ పంపిస్తాడు. ప్రతి శుక్రవారం అమ్మవారికి చీర, తర్వాత పుష్పాలు, అర్చన, గురువుగారి స్వయంగా వచ్చి అర్చన చేస్తారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు ప్రతి వాళ్ళు వచ్చిన వాళ్ళు అక్కడ ఏదైనా కోరుకుంటే అవుతుందంట వాళ్ళు చెప్తుంటారు. మరి అంటే ఈరోజు అంత వైభవంగా ఆమె జరుపుకుంటుంది ఆ తోటలో. అనంతాల్వాన్ బృందావనం ఎదురుగా తులసి బృందావనం, తులసి ఉంది, మొక్కలు ఉంటాయి. మధ్యలో కృష్ణుని ప్రతిష్ఠ చేశామండి. మా మిసెస్ అన్నమాట, ఇక్కడ కృష్ణుని ప్రతిష్ఠ చేస్తే బాగుంటుంది కదా. తర్వాత మండపం ఉంది, అనంతాల్వాన్ మండపం, అరౌండ్ 950 years బ్యాక్ మండపం. మండపంలో దశావతారాలు, పెయింటింగ్స్, తర్వాత అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటే ఉంది. గురువుగారు ఏమన్నా అంటే వెంకటేశ్వర స్వామి ఒక్కడే ఉన్నాడు, కొద్దిగా తీక్షణంగా ఉంటాడు, పక్కన అమ్మవారిని ప్రతిష్ఠ చేయించకూడదా అన్న. పద్మావతి అమ్మవారిని, ఆమె పక్కన గోదాదేవి అమ్మవారిని. ఎందుకంటే గోదాదేవి అమ్మవారి నక్షత్రము తిరునక్షత్రము
అనంతాలు అని పరమపదించిన నక్షత్రం ఒకటి, అదే తిరువాడి పూరోత్సవం అంటారు. అందుకని స్వామి ఇప్పటికి కూడా అమ్మవార్లు ఇద్దరితో కలిసి ఆ రోజు వస్తాడు. తిరువాడి పూరోత్సవం అని ఆ రోజు వస్తాడు స్వామి ఆషాఢ మాసంలో. సో అట్లా అనంతాలు తోట తర్వాత బయట దాన్ని డెవలప్ చేయడం అన్నీ చేసుకుంటూ వచ్చాం. ఒక బయట స్టీల్ లెటర్స్తో పెట్టించి తర్వాత టీటీడీ వాళ్ళతో మాట్లాడి అక్కడ అనంతాల్వన్ తోట ఎక్కడ ఉందని బోర్డ్స్ పెట్టించగలిగాము. అది ఒకటే చేయగలిగాము. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి 3 చెప్పాము. బుక్స్ కూడా ఇస్తామని చెప్పాం. బుక్స్ మేము ఇస్తాము, స్టాల్స్లో పెట్టండి, అవి వచ్చిన ఇన్కమ్ స్వామికి చేయండి. మా మెయిన్ ఏమేంటంటే బుక్స్ డివోటీస్కి వెళ్ళిపోవాలి, ఆయన జీవిత చరిత్ర తెలియాలి. ఆయన చాలా డెడికేటెడ్గా చేశాడు. ఎందుకంటే ఆ టైంలో ఆయన రావటం అనేది అక్కడ ఎవరు నరసంచారమే లేదు. అట్లా అక్కడ ఇప్పుడు అనంతాల్వాన్ వాళ్ళ ఫ్యామిలీలో నేను ఒక మెంబర్ లాగా అయిపోయి వాళ్ళు నన్ను బాగా చూసుకోవటం కానీ, వాళ్ళ తోటలో జరిగే ఉత్సవాలు కానీ ఏమైనా సరే గురువు గారికి నేనంటే బాగా ప్రాణం. ఇంకా వెళ్ళినప్పుడు మ్యాక్సిమం టైం మాకంతా డివోషనల్గానే మాట్లాడుకుంటుంటాం. ఇట్లా తోట ఇప్పుడు బాగా డెవలప్ అయిందండి. ఇప్పటికి కూడా మొక్కలు పంపిస్తుంటాము. ఆ మొక్కలు అట్లా స్టార్ట్ చేసింది ఎదురుగా మనకి గుడి బ్యాక్ సైడ్ శంకు చక్ర నామాలతో మ్యూజిక్ ఫౌంటైన్ ఉంటుంది ఒకటి, వాటర్ది. అక్కడ కూడా ఇప్పుడు మొక్కలు కనకాంబరం కానీ అవన్నీ